Our next topic is second unit is circuits using op amps. In this we use op amps in circuits like comparators, schematic triggers, in zero crossing detectors, in everything we are using op amps to shape the waveform. That means to the op amp we are applying sinusoidal signal. In the first unit we applied Vi as sinusoidal signal to the op amp input and we obtained V0 as a linear relationship with Vi. అంటే ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూ టేక్ వోల్టేజ్ క్యారెక్టరిస్టిక్స్ తీసుకున్నారనుకోండి, ఫర్ విఐ దెర్ ఈస్ కరస్పాండింగ్ V0. దట్ మీన్స్ ఇక్కడ 1 ఉంటే ఇక్కడ కూడా 1 ఉండదు, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2. దట్ మీన్స్ దీస్ ఆర్ లీనియర్లీ వేరియింగ్. ఇక నెగిటివ్ రీజియన్లో కూడా అంతే అనమాట. బేస్డ్ ఆన్ విఐ వాల్యూ V0 అనేది వచ్చింది అండ్ ఇట్ ఈస్ ఇన్ లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ విఐ అండ్ V0. ఇఫ్ యూ టేక్ డిఫరెన్షియేటర్ దెన్ ఆల్సో విఐ అనే సిగ్నల్ని ఇస్తే దీనికి డిఫరెన్షియేషన్ ఏది వస్తుందండి, వి టేక్ స్క్వేర్ వేవ్ తీసుకుంటే డిఫరెన్షియేటర్కి వి గెట్ ఇట్ యాజ్ ఎ ట్రయాంగులర్ వేవ్. ఇఫ్ వీ టేక్ ఏ సైన్ వేవ్ వీ గాట్ కాస్ వేవ్ విత్ 180 degrees ఫేజ్ షిఫ్ట్. ఇలా సిగ్నల్స్ అనేవి వచ్చాయి. బట్ మనకు ఇన్పుట్ ఎలా ఉందో అవుట్పుట్ కూడా అలానే వచ్చింది. దెర్ ఈజ్ నో లాస్ ఆఫ్ సిగ్నల్. బట్ కమింగ్ టు ద సెకండ్ చాప్టర్, ఇక్కడ ఏం చేస్తామంటే వీఆర్ షేపింగ్ ది వేవ్ ఫార్మ్స్. అంటే ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఇలా వచ్చింది అని అనుకుంటున్నాం. బట్ ఈ యూనిట్లో ఏమవుతుందంటే మనము ఈ వచ్చిన అవుట్పుట్ అనేది ఎగ్జాక్ట్గా ఇన్పుట్ లాగా ఉండదు అనమాట. దెర్ ఈజ్ సమ్ స్లైట్ వేరియేషన్, సమ్ డిలే అనేది ఉంటుంది అనమాట. దట్ మీన్స్ ఇఫ్ యూ టేక్ విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ op amp in open loop configuration, for Vi and V0 it is a straight line up to 10 volts. Up to Vi is equals 10 volts వరకు ఇక్కడ 10 volts వరకు వెళ్తుంది. ఆఫ్టర్ క్రాసింగ్ 11 volts, బట్ ఇట్స్ మ్యాక్సిమం వాల్యూ ఇస్ 10. సో 11కి కూడా 10 ఉంటుంది, 12 volts అప్పుడు కూడా 10 ఉంటుంది. ఇక 10 దాటింది అంటే ఏ వాల్యూకైనా అవుట్పుట్ ఈస్ 10 కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సాచురేషన్ లెవెల్. సో V saturation ఈజ్ ఈక్వల్ టు V0 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 10 volts అని రాస్తామన్నమాట. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే బికాస్ ఆఫ్ సమ్ అదర్ లెవెల్, సమ్ V రెఫరెన్స్ అనే లెవెల్ వల్ల ఏమవుతుంది అంటే ఇలా స్ట్రైట్గా వచ్చి ఇట్లా లీనియర్ రిలేషన్షిప్ 1కి 1 వచ్చేది కాస్త ఏమవుతుంది అంటే 1కి 2, 2కి 3 అంటే ఏమవుతుందంటే గ్రాఫ్ అనేది ఇలా మారుతుంది అనమాట. దట్ మీన్స్ దేర్ ఈజ్ సమ్ వేరియేషన్, some non-linear relationship between Vi and V0 is exist because of circuits. These circuits ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే టు షేప్ ది వేవ్ ఫామ్. ఇవి ఐడియల్ కండిషన్లో ఓకే, బట్ ప్రాక్టికల్కి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా ఇన్పుట్ లాగానే ఉండదు. దెర్ ఈజ్ సమ్ మిస్ మ్యాచ్ బిట్వీన్ ఇన్పుట్ సిగ్నల్ నుంచి అవుట్పుట్ సిగ్నల్కి సమ్ మిస్ మ్యాచ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఆల్ దీస్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ సెకండ్ టాపిక్, దట్ ఈస్ సర్క్యూట్స్ యూజింగ్ op amps. In this first topic is clippers. Clippers means what? Which removes some part of the signal. Suppose if you take a sinusoidal signal, it is Vi and it is 3 నుంచి -3 వరకు ఉందండి క్లిప్పర్స్ ఒక ఇన్పుట్ సిగ్నల్. ఇది ఇన్పుట్ సిగ్నల్. నెక్స్ట్ క్లిప్పర్ ఏం చేస్తుంది అంటే సపోజ్ సిగ్నల్ని ఇలా మారుస్తుంది అన్నమాట. దట్ మీన్స్ ఇక్కడ ఇప్పుడు 2 కదండి, ఇది హైయెస్ట్ వాల్యూ 3. బట్ ఇక్కడ ఏం చేస్తుందంటే ఒక రెఫరెన్స్ వాల్యూ వరకు ఉంచుకొని దానికన్నా అబోవ్ పార్ట్ని మొత్తము రిమూవ్ చేస్తుంది. అలానే ఇలా కూడా అవ్వచ్చు. ఈ ఇన్పుట్ ఇలానే వచ్చేసి పాజిటివ్ సైకిల్కి నెగిటివ్ సైకిల్ వచ్చేసరికి ఇలా అవ్వచ్చు అనమాట. దట్ మీన్స్ ఇక్కడ కూడా -2 వరకు వచ్చినాక ఇక్కడ దీనికన్నా తక్కువ ఉన్న దాన్ని మొత్తము రిమూవ్ చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ క్లిప్పర్, దట్ ఈస్ విచ్ రిమూవ్స్ సమ్ పార్ట్ ఆఫ్ ద ఇన్పుట్ సిగ్నల్. దీనికన్నా ఎబో, లేకపోతే మొత్తానికి పాజిటివ్ పార్ట్ని తీసేయడము, లేదంటే కంప్లీట్గా నెగిటివ్ పార్ట్ని తీసేయడము. క్లిప్పర్ మీన్స్ విచ్ రిమూవ్స్, విచ్ లిమిట్స్ సమ్ పార్ట్ ఆఫ్ ద సిగ్నల్. ఇక్కడ ఏమంటున్నామండి, 2 కన్నా ఎబోవ్ ఉన్న సిగ్నల్ని రిమూవ్ చేస్తుంది అంటే దిస్ ఈజ్ టేకెన్ యాజ్ రెఫరెన్స్ వాల్యూ. సో హియర్ ఇట్ ఈస్ టేకెన్ యాజ్
వి రెఫరెన్స్ వాల్యూ. ఇక్కడ కూడా -2 కన్నా తక్కువ అంటే ఈ వాల్యూని సమ్ రెఫరెన్స్ వాల్యూ లాగా పెడుతుంది. దట్ మీన్స్ ఒక వాల్యూని రెఫరెన్స్ లాగా పెట్టుకొని దానికన్నా బిలో ఉన్నవన్నీ కట్ చేస్తుంది అనమాట. సపోజ్ ఇఫ్ యూ టేక్ ఇన్ ఇండస్ట్రీ ఒక మనము సమ్ 27 degrees ఉంది అని ఎక్స్పెక్ట్ చేసాం ఒక రోజులో టెంపరేచర్. బట్ ఇఫ్ యూ సీ యావరేజ్ నార్మల్ టెంపరేచర్ ఆఫ్ ఎ రూమ్ ఈస్ 27 degrees. బట్ 10 AM కి ఓకే 27 ఉంది. బట్ ఎట్ 1 PM ద టెంపరేచర్ ఈస్ చేంజ్ టు 29 degrees centigrade. అంటే ఏంటండి, ఇక్కడ మనం రెఫరెన్స్ వాల్యూని 27 degrees లాగా తీసుకొని మనం ఎంత చేంజ్ వస్తుంది అంటే ఇది రోజు మొత్తం ఒక డే మొత్తం ఇంత ఉండాలి అనుకుంటున్నాం. బట్ 1 o'clockకి చూసేసరికి సన్ 29 degreesకి మారింది. అంటే ఇది రెఫరెన్స్ వాల్యూ లాగా తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి చెక్ చేస్తే సమ్ 2 degrees చేంజ్ అనేది ఉంది కదండి. అంటే ఈ 2 degreesని మనం రిమూవ్ చేయాలి. దట్ మీన్స్ వీ హ్యావ్ టు రిమూవ్ దీస్ 2 degrees బై అడ్జస్టింగ్ టెంపరేచర్. అంటే ఇప్పుడు టెంపరేచర్ని చేంజ్ చేయాలి అంటే మనం ఆ రూమ్లో ఉన్న సర్కమ్స్టాన్సెస్ని కొద్దిగా ఏమంటారు దాని హ్యూమిడిటీ అయినా లేకపోతే ఏదో ఒక పారామీటర్ని రెడ్యూస్ చేయడం వల్ల టెంపరేచర్ తగ్గుతుంది అని అనుకున్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్లిప్పర్. దట్ ఈస్ రిమూవింగ్ సమ్ పార్ట్ ఆఫ్ ద సిగ్నల్. దట్ ఈస్ ఈ 2 degrees సెంటిగ్రేడ్ని తీసేయాలి అంటే వీ యూజ్ సమ్ పారామీటర్. దట్ పారామీటర్ ఈస్ నోన్ యాజ్ క్లిప్పర్. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆఫ్ అగైన్ 2 types. First one is positive clipper. Second one is negative clipper. పాజిటివ్ క్లిప్పర్ అంటే ఏంటంటే పాజిటివ్ పార్ట్ని రిమూవ్ చేస్తుంది. అంటే దీన్ని ఇప్పుడు ఇది వి రెఫరెన్స్ అని ఒక వాల్యూ తీసుకున్నాం అనుకోండి, దీనికన్నా ఎబవ్ ఉన్నదాన్ని రిమూవ్ చేస్తుంది. అదే నెగిటివ్ క్లిప్పర్ అనుకోండి, ఇప్పుడు -2 రెఫరెన్స్ వాల్యూ అనుకుంటే దీనికన్నా బిలో ఉన్నదాన్ని క్లిప్ చేస్తుంది అంటే రిమూవ్ చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ పాజిటివ్ క్లిప్పర్, దిస్ ఈజ్ నెగిటివ్ క్లిప్పర్. ఆల్ దీస్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై యూజింగ్ సమ్ డయోడ్స్ అండ్ ఆప్ యాంప్స్. ఫస్ట్ టాపిక్ ఈజ్ పాజిటివ్ క్లిప్పర్. Before this you have to know diode working. That means diode ఎలా వర్క్ అవుతుందండి, డయోడ్ ఈజ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ ది డయోడ్ అండ్ ఇట్ ఈజ్ యానోడ్, దిస్ ఈజ్ cathode. This is anode and this is cathode. Here if anode is connected to positive terminal, cathode is connected to negative terminal, then it is called as forward biased. Anode is connected to positive terminal, cathode is connected to negative terminal, then current flows in this direction, so it is forward biased. Suppose it is a diode but negative terminal is connected to anode and positive terminal is connected to cathode and current flows in this direction. That means it is reverse biased. Anode ki positive, cathode ki negative unte forward biased. Anode ki negative, cathode ki positive undante reverse biased. First పాజిటివ్ క్లిప్పర్లో అగైన్ ఈ పాజిటివ్ క్లిప్పర్ కూడా 2 types అండి. వి రెఫరెన్స్ పాజిటివ్గా ఉంటే ఏమవుతుంది, వి రెఫరెన్స్ నెగిటివ్గా ఉంటే ఏమవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఏంటి, నెగిటివ్ క్లిప్పర్ కూడా అంతే అండి. వి రెఫరెన్స్ పాజిటివ్గా ఉంటే ఏమవుతుంది, వి రెఫరెన్స్ నెగిటివ్గా ఉంటే ఏమవుతుంది. ఫస్ట్ కేసు పాజిటివ్ క్లిప్పర్ యూజింగ్ పాజిటివ్ వి రెఫరెన్స్. అయితే సర్క్యూట్ ఎలా ఉంటుంది అంటే దిస్ ఈజ్ ఆప్ యాంప్, the output is taken from V0 here and Vin is connected to non-inverting terminals and resistor, load resistance, and some V reference of positive value is connected to at the output terminal. Now calculate the V0 value. Now here Vin means we are taking a sinusoidal signal with some peak value to the minus peak value, that is V in signal. If you see here ఇక్కడ ఏముందండి, V reference, పాజిటివ్ V reference ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమొస్తుందండి,
పాజిటివ్ వి రెఫరెన్సే కదా, అంటే ఆప్ యాంప్ ఎలా మారుతుంది, నెగిటివ్ పాజిటివ్, ఇక్కడికి పాజిటివ్ వి రెఫరెన్స్ వస్తుంది, ఇక్కడికి వి ఇన్ వస్తుంది. దిస్ ఈజ్ V1 టర్మినల్, దిస్ ఈజ్ V2 టర్మినల్. దట్ ఈస్ ఫ్రమ్ హియర్ V0 ఈజ్ ఈక్వల్స్ టు V1 మైనస్ V2 కాబట్టి V ఇన్ మైనస్ V రెఫరెన్స్. సపోజ్ ఇన్ కేస్ 1 ఇఫ్ V in ఈజ్ గ్రేటర్ దెన్ V రెఫరెన్స్ అనుకున్నాం అనుకోండి. సపోజ్ ఇఫ్ యూ టేక్ రెఫరెన్స్ వాల్యూ యాజ్ 1 అనుకున్నాం అనుకోండి. ఇఫ్ V2 అనేది 1 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు 2 minus 1 is equal to 1 means which is a positive value. That means positive saturation value. Saturation అనేది తీసుకోండి, that maximum value 15 కాబట్టి so it is taken as plus Vsat అని తీసుకున్నా. Suppose if V in is less than V reference అనుకోండి, అంటే 1 కన్నా బిలో అన్నారు కాబట్టి సమ్ -1 తీసుకుంటున్నా. తీసుకుంటే V0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, -1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, -2. -2 మీన్స్ మైనస్ సాచురేషన్ వాల్యూ కదండి. సో ఇప్పుడు గ్రాఫ్ ఎలా డ్రా చేస్తాము అంటే, ఓకే, V0 ఈజ్ ఈక్వల్స్ టు V ఇన్ మైనస్ V రెఫరెన్స్. ఫస్ట్ కేస్లో ఇఫ్ V in ఈజ్ గ్రేటర్ దెన్ V0 అంటే ఏంటండి, ఇఫ్ 2 ఈజ్ గ్రేటర్ దెన్ రెఫరెన్స్ వాల్యూ 1 అని ఫిక్స్ చేస్తే, ఇఫ్ 1 ఇది 2 ఎక్కువ ఉంది 1 అంటే V0 ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుందండి, 2 minus 1 ఈజ్ ఈక్వల్ టు 1. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ పాజిటివ్ సాచురేషన్ వాల్యూ. దట్ మీన్స్ పాజిటివ్ అంటే ఎలా వస్తుందండి, మైనస్ ప్లస్, ఇక్కడ నుంచి V in, ఇక్కడ నుంచి పాజిటివ్ V రెఫరెన్స్ వెళ్తుంది. నెక్స్ట్ ఇక అవుట్పుట్కి వచ్చేసరికి ఏమొచ్చిందండి, పాజిటివ్ సాచురేషన్ కాబట్టి పాజిటివ్ టర్మినల్ వచ్చింది, అంటే పాజిటివ్ వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ నుండి చూస్తే ఇదేంటండి, సమ్ నెగిటివ్ ఇక్కడ నుంచి ఏమొస్తుంది, ఇక్కడ నుండి ప్లస్ Vsat వచ్చింది, ఇక్కడ నుంచి ఏమొచ్చిందండి, V రెఫరెన్స్ వచ్చింది, అంటే V రెఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 1, Vsat ఈజ్ ఈక్వల్స్ టు 15. అట్లానే కానీ 1 అంటే తక్కువ పొటెన్షియల్ కాబట్టి నెగిటివ్ టర్మినల్తో పెట్టాను, 15 హయ్యర్ పొటెన్షియల్ కాబట్టి పాజిటివ్తో పెట్టాను. ఇప్పుడు చూస్తే ఇది ఎలా ఉందండి, డయోడ్ ఇలా ఉంది, దీనికి నెగిటివ్ వచ్చింది, ఇటు సైడ్కి పాజిటివ్ వచ్చింది. సో ఇట్ ఈస్ రివర్స్ బయాస్డ్ కాబట్టి దెన్ ఇట్ ఈస్ ఓపెన్. ఓపెన్ అయినప్పుడు ఏమవుతుందండి, మైనస్ ప్లస్, ఇట్ ఈస్ రివర్స్ బయాస్డ్ కాబట్టి స్విచ్ అనేది ఓపెన్ అయింది. దెన్ రెసిస్టర్ ప్లస్ V0 V రెఫరెన్స్, ఇట్ ఈస్ ఇన్ దిస్ వే. ఇది ఎలా అంటే వెన్ V in ఈజ్ గ్రేటర్ దెన్ V రెఫరెన్స్ అంటే 2 కన్నా ఎక్కువ రెఫరెన్స్ వాల్యూ 1 అని ఫిక్స్ చేసాము, 1 కన్నా ఎక్కువ అంటే 2 అని తీసుకున్నా. 2 minus 1 ఇక్కడ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 2 minus 1 ఈజ్ ఈక్వల్స్ టు 1. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ ప్లస్ Vsat. ప్లస్ Vsat అంటే సమ్ ప్లస్ 15 volts ఉంటుంది, అంటే ఇక్కడ అవుట్పుట్ చూస్తే ఈ టర్మినల్కి ప్లస్ 15 ఉంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి 1 ఇక్కడికి వెళ్తుంది కాబట్టి ఇక్కడికి 1 వచ్చింది, కాబట్టి ఇది లోయర్ పొటెన్షియల్, ఇది హయ్యర్ పొటెన్షియల్. డయోడ్కి యానోడ్కి నెగిటివ్, క్యాథోడ్కి పాజిటివ్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ రివర్స్ బయాస్డ్. రివర్స్ బయాస్డ్ అంటే స్విచ్ అనేది ఓపెన్. వెన్ ఇట్ ఈస్ ఓపెన్ ఈ సర్క్యూట్ మొత్తం డిస్కార్డ్ అయిపోతుంది, జస్ట్ ఏం మిగులుతుందండి, ఈ పార్ట్ మాత్రమే మిగులుతుంది. కాబట్టి దెన్ V0 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి, V రెఫరెన్స్ అవుతుంది అనమాట. ఎప్పుడు 1 కన్నా అబోవ్ వెళ్తే V0 ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ V రెఫరెన్స్ అవుతుంది. ఇఫ్ యూ సీ సెకండ్ కేస్, ఇఫ్ V in ఈజ్ లెస్ దెన్ V రెఫరెన్స్ అంటే V రెఫరెన్స్ వాల్యూ 1కి ఫిక్స్ చేసాం, 1 కన్నా తక్కువ అంటే సమ్ -2 అని తీసుకోండి. తీసుకుంటే V0 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, V in మైనస్ V రెఫరెన్స్. V in ఈజ్ ఈక్వల్ టు -2, V reference is equal to -1 means -2 -3 -2 -1 -3. That means it is a minus saturation value. అంటే ఎలా వస్తుందండి, ఇక్కడ V reference ప్లస్ V reference, ఇక్కడ V in. నెక్స్ట్ అవుట్పుట్ వచ్చేసరికి ఏమైందండి, నెగిటివ్ మీన్స్ నెగిటివ్ అంటే మైనస్ సాచురేషన్ వాల్యూ -15 అయింది. ఇటు నుంచి ఏమొస్తుందండి, ప్లస్ V రెఫరెన్స్ వస్తుంది కాబట్టి ప్లస్ 1 volt ఈజ్ ఈక్వల్ టు V రెఫరెన్స్ అనేది వచ్చిందనమాట. ఇప్పుడు చూస్తే డయోడ్ ఇలా ఉంది, డయోడ్కి యానోడ్కి ప్లస్ కనెక్ట్ అయింది, క్యాథోడ్కి మైనస్ కనెక్ట్ అయింది. దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఫార్వర్డ్ బయాస్డ్. ఫార్వర్డ్ బయాస్డ్ అంటే ఏంటండి,
స్విచ్ అనేది ఇలా క్లోజ్ అయి ఉంటుంది. అగైన్ ఇది ఇలా ఉంటుంది, నెక్స్ట్ ఇలా వస్తుంది. దట్ మీన్స్ వి ఇన్. నౌ విల్ క్యాలిక్యులేట్ వాట్ ఈస్ ద వి నాట్. వి నాట్కి ఇప్పుడు ఏమొస్తుందండి, వి ఇన్ వస్తుంది, వి రెఫరెన్స్ వాల్యూ వస్తుంది. బట్ వి రెఫరెన్స్ వి అజ్యూమ్ ఇట్ 1 volts, అంటే ఇది చాలా తక్కువ. వెన్ వీ కంపేర్ ఇట్ టు వి ఇన్ వాల్యూ, వి ఇన్ అనేది సైనసాయిడల్ సిగ్నల్ని అజ్యూమ్ చేస్తే ఇది ఎక్కువ వాల్యూ కంపేర్ టు రెఫరెన్స్. ఇట్ ఈస్ ఎ డీసీ వాల్యూ, ఫిక్స్డ్ వాల్యూ, బట్ ఇట్ ఈస్ ఎ వేరియింగ్ వాల్యూ. సమ్ టైమ్స్ ఎక్కువ ఉండొచ్చు, సమ్ టైమ్స్ తక్కువ ఉంది. కాబట్టి we discard this value, and by using this circuit diagram it is a voltage follower. That means V naught is equals to Vi కదండి. that means V in కన్నా V reference కన్నా తక్కువ ఉన్నప్పుడు, V reference కన్నా తక్కువ ఉన్నప్పుడు V naught is equals to Vi. V reference కన్నా ఎక్కువ ఉన్నప్పుడు V naught is equal to plus V reference. If you see the graph, this is the graph. Now we assumed V reference is equal to 1 and its maximum value is 2. Again its maximum value is minus 2 and it is graph of VI. Now we plot what is V naught. ఇక్కడ ఏమొచ్చిందండి, ఫస్ట్ కేసులో 1 కన్నా అబవ్ ఉంటే ఇట్ ఈస్ V రెఫరెన్స్. ఇక్కడ ఇది 1 కదా, 1 కన్నా అబవ్ అంటే 1 కన్నా అబవ్ ఉన్నప్పుడు ఇట్ ఈస్, ఇక్కడ చూస్తే ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే 1 కన్నా తక్కువ, 1 కన్నా తక్కువ ఉన్నప్పుడు V నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, VI. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా వెళ్తుంది అనమాట. 1 కన్నా తక్కువ ఉన్నప్పుడు V నాట్ ఈజ్ ఈక్వల్స్ టు VI. 1 కన్నా తక్కువ ఉంది, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 0 నుండి 1 అంటే 1 కన్నా తక్కువనే కదా 0, అంటే 1 కన్నా తక్కువ ఉన్నప్పుడు V నాట్ ఈజ్ ఈక్వల్స్ టు VI. అంటే V నాట్ గ్రాఫ్ అనేది సేమ్ VIని ఫాలో అయింది కాబట్టి ఇలా వచ్చింది. నెక్స్ట్ V రెఫరెన్స్ వాల్యూ అనేది 1 క్రాస్ అయింది. ఇక్కడ V రెఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా, 1 కన్నా ఎబోవ్ వెళ్ళింది, అంటే 1 కన్నా ఎబోవ్ వెళ్ళినప్పుడు V నాట్ ఈజ్ ఈక్వల్ టు V రెఫరెన్స్. కాబట్టి 1 కన్నా ఎబోవ్ వెళ్ళినప్పుడు ఇట్స్ వాల్యూ ఈజ్ ఫిక్స్డ్ టు 1 టిల్ హియర్. అగైన్ మళ్ళీ ఇక్కడికి వచ్చినాక VI వాల్యూ తగ్గుతుంది. దట్ మీన్స్ VI వాల్యూ తగ్గుతుంది అంటే V నాట్ ఈజ్ ఈక్వల్స్ టు VI. దట్ మీన్స్ ఇట్స్ అగైన్ ఫాలోయింగ్ దిస్ వన్. అగైన్ ఇక్కడ వరకు వెళ్తుంది, వెళ్ళాక మళ్ళీ 1 కన్నా ఎబోవ్ వెళ్తుంది. ఇక్కడ చూస్తే 1 కన్నా ఎబోవ్ వెళ్తే మళ్ళీ V రెఫరెన్స్ ఫిక్స్డ్, మళ్ళీ ఇలా వచ్చేస్తుంది అన్నమాట. దట్ ఈస్ బై యూజింగ్ పాజిటివ్ క్లిప్పర్ V రెఫరెన్స్ కన్నా ఎబోవ్ ఉన్నది అంటే పాజిటివ్ పీక్లో 1 కన్నా ఎబోవ్ ఉన్నదాన్ని క్లిప్ చేశారు, రిమూవ్ చేశారు అని అర్థం, పాజిటివ్ క్లిప్పర్. హియర్ we took V reference as positive value. Now if we take V reference as negative value, for the same circuit diagram we take V reference as negative V reference. That is ఇది ఇలా అవుతుందండి, సేమ్ ఇలానే వచ్చేస్తుంది. డైరెక్ట్ కూడా సేమ్ డైరెక్షన్లో ఉంటుంది రెసిస్టర్, బట్ ఇక్కడ ఇది మైనస్ V రెఫరెన్స్ అని రాస్తాం, గ్రౌండెడ్. నెక్స్ట్ ఇక్కడ సమ్ V ఇన్ కనెక్ట్ చేస్తాము, ఇట్ ఈస్ గ్రౌండెడ్. ద అవుట్పుట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ హియర్ అండ్ హియర్. నెక్స్ట్ ఇక్కడ కూడా చూస్తే ఇక్కడ ఏంటండి మైనస్ V రెఫరెన్స్. మైనస్ V రెఫరెన్స్ అనేది ఇలా అని ఇక్కడికి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ అనేది ఏముండదు. సో ఇదే మైనస్ V రెఫరెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. అంటే ఏమవుతుందండి, సర్క్యూట్ ఇలా మాత్రమే ప్లస్ మైనస్. దీని నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఏమో V ఇన్ కనెక్ట్ చేశారు, దీనికేమో మైనస్ V రెఫరెన్స్ కనెక్ట్ చేశారు. దట్ ఈస్ V నాట్. దట్ ఈస్ V నాట్ ఈజ్ ఈక్వల్ టు V1 మైనస్ V2 కాబట్టి V ఇన్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, దట్ ఈస్ V రెఫరెన్స్ అయింది. అగైన్ 2 cases, కేస్ 1, కేస్ 2. ఫస్ట్ కేస్లో ఇఫ్ V ఇన్ ఈజ్ గ్రేటర్ దెన్ మైనస్ V రెఫరెన్స్ అంటే -1. ఇక్కడ చూడండి V ఇన్ మైనస్ ఆఫ్ మైనస్ V రెఫరెన్సే కదా. నెక్స్ట్ ఫస్ట్ కేసులో V ఇన్ ఈజ్ గ్రేటర్ దెన్ V రెఫరెన్స్ అంటే వీ టేక్ V రెఫరెన్స్ యాజ్ -1 అని ఫిక్స్ చేసాము. -1 కన్నా ఎక్కువ అంటే ఇఫ్ యూ టేక్ 2 తీసుకున్నప్పుడు దెన్ V నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తాయండి, 2 మైనస్ ఆఫ్ మైనస్ మీన్స్ 3 వస్తాయి. దట్ ఈస్ ఇట్ ఈస్ ఏ పాజిటివ్ సాచురేషన్ వాల్యూ.
అలాంటప్పుడు ఏమవుతుందండి, నెగిటివ్ పాజిటివ్, ఇక్కడ మైనస్ వి రెఫరెన్స్, ఇక్కడ వి ఇన్, ఇక్కడ నుంచి ఏమొచ్చిందండి పాజిటివ్ సాచురేషన్ వాల్యూ దట్ ఈస్ +15 volts. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏమొచ్చిందండి నెగిటివ్ వి రెఫరెన్స్ యానోడ్కి వచ్చింది, అంటే యానోడ్కి -1 volt ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి రెఫరెన్స్. డయోడ్ డైరెక్షన్ చూస్తే ఎలా ఉందండి, ఇలా ఉంది. ఇక్కడ నెగిటివ్ కనెక్ట్ అయింది, ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్, ఇక్కడ పాజిటివ్. దట్ మీన్స్ ఇట్ ఈస్ రివర్స్ బయాస్డే కదండి. వెన్ ఇట్ ఈస్ రివర్స్ బయాస్డ్ స్విచ్ అనేది ఏమవుతుందండి ఓపెన్ కాబట్టి మైనస్ ప్లస్ మైనస్ వి రెఫరెన్స్, దిస్ ఈజ్ వి ఇన్, the switch is open. Again resistor connected to here, it is minus V reference V naught. Again here circuit is discarded, only మళ్ళీ ఇది మాత్రమే ఉంది కాబట్టి therefore V naught is equal to minus V reference. Next second case లో if V in is less than minus V reference అంటే -1 కన్నా తక్కువ వాల్యూస్, means if you take it as a -2 అంటే V naught is equals to ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే -2 minus of -1, that means -2 plus 1 is equal to -1. that means we got minus saturation value. ఇక్కడ చూస్తే మళ్ళీ అగైన్ ఇక్కడ మైనస్ వి రెఫరెన్స్, ఇక్కడ వి ఇన్ మైనస్ ప్లస్, ఇక్కడ ఏంటండి నెగిటివ్ సాచురేషన్ అంటే -15 volts. ఇక్కడ నుంచి ఎంత వస్తుంది -1 వస్తుంది ఇక్కడికి, అంటే ఇది -15, -1 ఎక్కువ కదండి, -1 మైనస్ వి రెఫరెన్స్, ఇది నెగిటివ్ మళ్ళీ ఇది పాజిటివ్, ఎందుకంటే -1 ఎక్కువ -15 కన్నా. నెక్స్ట్ వి నాట్, ఇది చూసారనుకోండి డయోడ్ డైరెక్షన్ ప్లస్ మైనస్, దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఫార్వర్డ్ బయాస్డ్ అంటే ఎలా ఉంటుందండి, స్విచ్ అనేది క్లోజ్ అయింది, అగైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా క్లోజ్ అయింది, ఇక్కడికి వి ఇన్ ఉంటుంది, ఇక్కడికి రెసిస్టర్ మైనస్ వి రెఫరెన్స్. Again if you see here minus V reference is very negligible value and it is discarded and it is following the voltage follower, then V naught is equals to V in కదండి. -1 కన్నా తక్కువ ఉన్నప్పుడేమో V in ఫాలో అవుతుంది, -1 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మైనస్ V రెఫరెన్స్ని ఫాలో అవుతుంది. నౌ విల్ సీ ద గ్రాఫ్. ఇఫ్ యూ సీ ద గ్రాఫ్ that is VI. Now here minus V reference is equal to -1 volts, its maximum value is -2 volts, it is 1. Okay, the output is like this, it is V naught minus దీనికన్నా అబవ్ ఉంటే ఏమవుతుంది, దీనికన్నా బిలో ఉంటే ఏమవుతుందో చెక్ చేద్దాం. ఇక్కడ చూసారనుకోండి ఇది -1, ఇక్కడ 2 volts, ఇక్కడ -2 volts. ఇక్కడ చూసారంటే ఇక్కడ ఏమంటున్నాము -1 కన్నా ఎక్కువ, -1 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఇట్ ఈస్ మైనస్ వి రెఫరెన్సే కదా, అంటే -1 కన్నా అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు చూస్తే ఇది ఎక్కువ ఉంది, మైనస్ వి రెఫరెన్స్ -1 ఉంది, 0 ఎక్కువనే, 1 ఎక్కువనే, 2 ఎక్కువనే. అలాంటి కేసెస్లో V నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాం మైనస్ వి రెఫరెన్స్ అంటే ఇలా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాక -1 కన్నా తక్కువ వాల్యూస్, -1 కన్నా తక్కువ వాల్యూస్ అంటే దెన్ V నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది VI అయింది, కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి ఇట్లా వచ్చేసింది. నెక్స్ట్ -2 నుంచి -1కి వస్తుంది, అగైన్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్, అంటే VI వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, అంటే -1 కన్నా ఎక్కువ వెళ్తుంది, అంటే అగైన్ V నాట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ V రెఫరెన్స్, కాబట్టి V నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ V రెఫరెన్స్. 1 కన్నా ఎబోవ్ ఉంటే మైనస్ V రెఫరెన్స్, 1 కన్నా బిలో ఉంటే సేమ్ ఇన్పుట్ లాగానే ఫాలో అవుతుంది, మళ్ళీ -1 కన్నా ఎక్కువ అవుతుంది అంటే మళ్ళీ మైనస్ V రెఫరెన్స్, మళ్ళీ ఇలా. దట్ మీన్స్ పాజిటివ్ క్లాంపర్ విచ్ ఈజ్ యూజింగ్ నెగిటివ్ V రెఫరెన్స్ అంటే ఏంటండి, ఈ నెగిటివ్ వాల్యూ కన్నా ఎబవ్ ఉన్న సిగ్నల్ మొత్తము క్లిప్ అయిపోయింది, రిమూవ్ చేసి దట్ ఈస్ సెటిల్డ్ టు
మైనస్ వి రెఫరెన్స్ వాల్యూ. ఈ మైనస్ వి రెఫరెన్స్ కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇది సిగ్నల్ని తీసుకున్నది. ఇక్కడ కూడా అంతే, ఈ వి రెఫరెన్స్ కన్నా తక్కువ ఉన్నప్పుడే, ఈ వి రెఫరెన్స్ కన్నా ఇక్కడ తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ కూడా మైనస్ ప్లస్ వి రెఫరెన్స్ కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే విచ్ ఈస్ ఫాలోయింగ్ ద ఇన్పుట్. దీనికన్నా ఎబోవ్ వెళ్ళింది అంటే క్లిప్ చేసింది. ఇక్కడ కూడా దీనికన్నా ఎబోవ్ వెళ్ళింది అంటే క్లిప్ చేసింది అనమాట. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ పాజిటివ్ క్లిప్పర్ using positive V reference and negative V reference. Next we'll discuss negative clippers. Next topic is negative clippers. Negative clippers అంటే ఏంటండి, which removes the నెగిటివ్ హాఫ్ సైకిల్లో ఉన్న దాన్ని V రెఫరెన్స్ కన్నా ఎబవ్ ఉంటే క్లిప్ చేస్తుంది అనమాట. అగైన్ సేమ్ సర్క్యూట్ డయాగ్రామ్, నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్కి V ఇన్ కనెక్ట్ చేస్తాము. అగైన్ ఫీడ్బ్యాక్ ఈజ్ కనెక్టెడ్ ఫ్రమ్ ఇన్వర్టింగ్ టర్మినల్ అండ్ డయోడ్ డైరెక్షన్ ఈజ్ రివర్స్డ్. ఇంతకుముందేమో ఇలా ఉందండి, అది పాజిటివ్ క్లిప్పర్. ఇక నెగిటివ్ క్లిప్పర్ కాబట్టి డయోడ్ డైరెక్షన్ని రివర్స్ చేశాను. అగైన్ ఫ్రమ్ హియర్ వి క్యాలిక్యులేట్ V0, హియర్ ఆల్సో వి క్యాలిక్యులేట్ V0. దిస్ ఈజ్ లోడ్ రెసిస్టర్ అండ్ వీఆర్ యూజింగ్ పాజిటివ్ రెఫరెన్స్ ఫస్ట్ కేస్ కాబట్టి పాజిటివ్ V రెఫరెన్స్ అండ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు గ్రౌండ్. ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం ఆపరేషన్. అగైన్ ఇక్కడ పాజిటివ్ V రెఫరెన్స్, ఇక్కడ ఏం డ్రాప్ ఉండదు బికాజ్ నో కరెంట్ ఈస్ ఫ్లోయింగ్. సో సేమ్ పాజిటివ్ V రెఫరెన్స్ అనేది ఇక్కడికి వస్తుంది. కాబట్టి సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా మారుతుందండి, దిస్ ఈజ్ పాజిటివ్ V రెఫరెన్స్, దిస్ ఈజ్ V ఇన్ నెగిటివ్ పాజిటివ్ టర్మినల్స్ అండ్ అవుట్పుట్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ V0 ఫ్రమ్ హియర్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం V0. That is V0 is equal to V1 minus V2 is equal to V in minus V reference. Again we'll see two cases, case 1, case 2. First case లో ఏంటండి, when V in is greater than V reference. Next case లో V in is less than V reference. Its value is fixed. 1 కన్నా above అంటే 2, 1 కన్నా below అంటే -1 తీసుకోండి. -1 కన్నా తక్కువ అంటే ఇలానో చూడండి. నెక్స్ట్ V0 ఈజ్ ఈక్వల్స్ టు V ఇన్ మైనస్ V రెఫరెన్స్ అంటే 2 - 1 ఈజ్ ఈక్వల్ టు 1. 2 - 1 ఈజ్ ఈక్వల్ టు 1 మీన్స్ ఇట్ ఈస్ ఏ పాజిటివ్ సాచురేషన్ వాల్యూ. అంటే ఏమవుతుందండి, మైనస్ ప్లస్ ఇక్కడ పాజిటివ్ సాచురేషన్ వాల్యూ అంటే ఇక్కడ +15 volts ఉంటాయి. ఇక్కడ నుంచి వచ్చేసరికి క్యాథోడ్కి జస్ట్ V రెఫరెన్స్ కాబట్టి జస్ట్ +1 V రెఫరెన్స్ కాబట్టి ఇది హయ్యర్ కాబట్టి హయ్యర్ పొటెన్షియల్, ఇది లోయర్ వాల్యూ కాబట్టి లోయర్ పొటెన్షియల్తో రిప్రజెంట్ చేశాను. నెక్స్ట్ డయోడ్ ఎలా ఉందండి, ఈ డైరెక్షన్లో ఉంది, ప్లస్ కనెక్ట్ అయింది, క్యాథోడ్కి నెగిటివ్ కనెక్ట్ అయింది. దేర్ఫోర్ ఇట్ ఈస్ ఏ ఫార్వర్డ్ బయాస్డ్ అంటే స్విచ్ ఈజ్ క్లోజ్డ్ కాబట్టి స్విచ్ అనేది ఇలానే కదా క్లోజ్ అయ్యేది, ఇలా క్లోజ్ అయింది. ఇక్కడ V ఇన్ ఉంది, ఇక్కడ V రెసిస్టెన్స్, R రెసిస్టెన్స్, V రెఫరెన్స్ వాల్యూ. ఇక్కడ అగైన్ ఇఫ్ యూ సీ ఇట్ ఈస్ ఏ వోల్టేజ్ ఫాలోయర్, V రెఫరెన్స్ ఈజ్ వెరీ నెగ్లిజిబుల్ వాల్యూ. సో V0 ఈజ్ ఈక్వల్స్ టు V ఇన్ అయింది. ఎప్పుడు వెన్ V రెఫరెన్స్ కన్నా వాల్యూస్ ఎక్కువ ఉన్నప్పుడు. అగైన్ V రెఫరెన్స్ కన్నా తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందండి, V0 ఈజ్ ఈక్వల్ టు V ఇన్ మైనస్ V రెఫరెన్స్ మీన్స్ -1 is equal to -2 means మైనస్ సాచురేషన్ వాల్యూ. అంటే ఎలా వస్తుందంటే సర్క్యూట్ డయాగ్రామ్ మైనస్ ప్లస్, నెక్స్ట్ ఇక్కడ V ఇన్, నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ మైనస్ వాల్యూ కాబట్టి -15 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏమొస్తుందండి, +1 వస్తుంది. అంటే +1 అనేది ఎక్కువనే కదండి, +1 ఈజ్ ఈక్వల్ టు V రెఫరెన్స్. అగైన్ ఇక్కడ డయోడ్ డైరెక్షన్ ఎలా ఉందండి, యానోడ్కి నెగిటివ్ కనెక్ట్ అయింది, క్యాథోడ్కి పాజిటివ్ కనెక్ట్ అయింది. దేర్ఫోర్ ఇట్ ఈస్ రివర్స్ బయాస్డ్ కాబట్టి స్విచ్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అంటే ఎలా అండి, ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఇలా ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ R, ఇక్కడ పాజిటివ్ V రెఫరెన్స్. నౌ హియర్ వి క్యాల్కులేట్ ద V0, హియర్ V ఇన్. ఇక్కడ ఓపెన్ అయింది అంటే ఈ సర్క్యూట్ మొత్తానికే డిస్కార్డ్ అయిపోయింది, జస్ట్ మనకు ఈ యొక్క ఇది మాత్రమే ఉందన్నమాట, V0 నుంచి V రెఫరెన్స్. దేర్ఫోర్ V0 ఈజ్ ఈక్వల్స్ టు V రెఫరెన్స్ అయింది. నౌ ఇఫ్ యూ సీ ద గ్రాఫ్,
its maximum value is 2 for Vi and it is minus 2. Now we are taking V reference value as 1. V reference is equal to positive 1 లాగా తీసుకున్నాము. అంటే 1 కన్నా బిలో, 1 కన్నా బిలో అయితే ఏమవుతుంది, 1 కన్నా ఎబో అయితే ఏమవుతుందో చూద్దాం. ఇట్ ఈస్ ఫర్ V నాట్ గ్రాఫ్. అగైన్ ఇట్ ఈస్ 1, ఇట్ ఈస్ 2, ఇట్ ఈస్ minus 2. అగైన్ ఇక్కడ చూస్తే 1 కన్నా తక్కువ, 1 కన్నా తక్కువ, 1 కన్నా తక్కువ ఉన్నప్పుడు 1 కన్నా తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందండి, V నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, V రెఫరెన్సే కదా. అంటే 1 కన్నా తక్కువ అంటే ఈ రీజియన్లో ఏమవుతుంది, V నాట్ ఈజ్ ఈక్వల్ టు V రెఫరెన్స్ అవుతుంది. దీనికన్నా తక్కువ ఉన్నప్పుడు V నాట్, 1 కన్నా తక్కువ ఉన్నప్పుడు V నాట్ ఈజ్ ఈక్వల్ టు V రెఫరెన్స్. కాబట్టి ఇక్కడ చూస్తే 1 కన్నా తక్కువ కాబట్టి అంటే ఈ రీజియన్లో 1కి బిలో ఉన్న దగ్గర ఇక్కడ కూడా 1కి బిలో ఉంది కదా, 1కి బిలో ఉంది అంటే ఇక్కడ కూడా ఎలా ఉంటుందండి, ఇలానే ఉంటుంది కదా. ఇక్కడ రీచ్ అయ్యే వరకు ఇక్కడ వరకు ఇలానే ఉంటుంది, V రెఫరెన్స్ వాల్యూనే ఉంటుంది. ఒకవేళ 1 కన్నా ఎబోవ్, 1 కన్నా ఎబోవ్ వెళ్తే అంటే 1 కన్నా ఎబో అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు ఏమవుతుందండి, V నాట్ ఈజ్ ఈక్వల్ టు V ఇన్ కాబట్టి అప్పుడు ఇలా అవుతుంది అనమాట. ఇక్కడ మళ్ళీ V1 కన్నా తక్కువైంది, 1 కన్నా తక్కువ అయింది అంటే V నాట్ ఈజ్ ఈక్వల్ టు V రెఫరెన్స్ కాబట్టి V రెఫరెన్స్ పెట్టాము. మళ్ళీ ఇక్కడ 1 కన్నా ఎక్కువ వెళ్తుంది, 1 కన్నా ఎక్కువ వెళ్తుంది అంటే V నాట్ ఈజ్ ఈక్వల్స్ టు V ఇన్ కాబట్టి మళ్ళీ ఇలా వెళ్తుంది అనమాట. దిస్ ఈజ్ నెగిటివ్ క్లాంపర్స్ using positive V reference value. Now we are using negative V reference value, same circuit, just ikkada V in, ikkada diode is reverse biased, next ikkada resistor, ikkada just minus V reference anedi use chestamu. We calculate V naught here and here. So ikkada entandi again ఇక్కడ ఏంటి మైనస్ V రెఫరెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ దెర్ ఈజ్ నో వోల్టేజ్ డ్రాప్ కాబట్టి ఇదే మైనస్ V రెఫరెన్స్ అనేది ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఏమవుతుంది, మైనస్ ప్లస్ ఇక్కడికి మైనస్ V రెఫరెన్స్, ఇది V ఇన్ కనెక్ట్ అయ్యింది కాబట్టి V ఇన్ వచ్చేసింది. నౌ వి క్యాలిక్యులేట్ V నాట్. V నాట్ ఈజ్ ఈక్వల్స్ టు V ఇన్ మైనస్ ఆఫ్ మైనస్ V రెఫరెన్స్. అగైన్ కేస్ 1, కేస్ 2. ఫస్ట్ కేసులో ఏంటండి, వెన్ V ఇన్ ఈజ్ గ్రేటర్ దెన్ మైనస్ V రెఫరెన్స్, వెన్ V ఇన్ ఈజ్ లెస్ దెన్ మైనస్ V రెఫరెన్స్. 2 కేసెస్. అంటే -1 కన్నా ఎబోవ్ ఉంటే ఏమవుతుంది, -1 కన్నా బిలో. -1 కన్నా ఎబోవ్ అంటే 2, -1 కన్నా బిలో అంటే -2 తీసుకుంటే దెన్ V నాట్ ఈజ్ ఈక్వల్ టు V ఇన్ మైనస్ ఆఫ్ మైనస్, దట్ మీన్స్ 2 మైనస్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 3. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ పాజిటివ్ సాచురేషన్ వాల్యూ. అంటే ఏంటండి, ఇక్కడ +15 వోల్ట్స్ వస్తుంది, ఇక్కడ నుంచి -1 వోల్ట్స్ వస్తుంది, +15 వోల్ట్స్ -1 వోల్ట్స్. అంటే డయోడ్ డైరెక్షన్ ఎలా ఉందండి, దీనికి నెగిటివ్ ఉంది, దీనికి క్యాథోడ్ ఉంది. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఫార్వర్డ్ బయాస్డ్. ఫార్వర్డ్ బయాస్డ్ అంటే ఏంటండి, ఇలా స్విచ్ అనేది క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ దీనికి V ఇన్ కనెక్ట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ నుండి రెసిస్టెన్స్ R, ఇక్కడ నుంచి మైనస్ V రెఫరెన్స్. అగైన్ ఇఫ్ యూ సీ హియర్ ఇట్ ఈస్ వెరీ స్మాల్ వాల్యూ అండ్ ఇట్ ఈస్ ఏ వోల్టేజ్ ఫాలోవర్, దేర్ ఫోర్ V నాట్ ఈజ్ ఈక్వల్స్ టు V ఇన్ వచ్చేసింది. ఇక్కడ నుంచి చూస్తే V నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటండి, V ఇన్ మైనస్ ఆఫ్ మైనస్ V రెఫరెన్స్ అంటే ఏంటండి, -2 minus of -1 means -1, that is minus saturation value. Minus saturation అంటే ఇది -15 వోల్ట్స్, ఇక్కడ నుంచి -1 వోల్ట్స్. అంటే మైనస్లలోకి వచ్చేసరికి -1 పెద్దది, -15 చిన్నది కాబట్టి ఇది పాజిటివ్ టర్మినల్తో రిప్రజెంట్ చేశాను, -15 తక్కువ కాబట్టి నెగిటివ్ టర్మినల్తో రిప్రజెంట్ చేశాను. నెక్స్ట్ డయోడ్ ఎలా ఉందండి, ఇలా ఉంది, నెగిటివ్ పాజిటివ్ ఉంది, దేర్ ఫోర్ ఇట్ ఈస్ రివర్స్ బయాస్డ్. రివర్స్ బయాస్డ్ కాబట్టి ఏంటండి, ఇది ఓపెన్ అయిపోతుంది, మైనస్ ప్లస్ ఇట్ ఈస్ ఓపెన్ సర్క్యూటెడ్. నెక్స్ట్ దిస్ ఈజ్ రెసిస్టర్ R,
ప్లస్ మైనస్ మైనస్ వి రెఫరెన్స్ వి నాట్. ఇది ఓపెన్ అయింది కాబట్టి ఇట్ ఈస్ ఓపెన్ సర్క్యూటెడ్. జస్ట్ ఏముందండి, వి నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి రెఫరెన్స్ బికాస్ దెర్ ఈజ్ నో డ్రాప్ అక్రాస్ రెసిస్టర్ ఆర్. సో వి నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి రెఫరెన్స్ వస్తుంది. ఫ్రమ్ హియర్ విల్ డ్రా గ్రాఫ్. Again we are using minus V reference is equal to minus 1 volts. It is 2 volts. It is minus 2 volts. దీనికన్నా ఎబో అయితే ఏమవుతుంది, దీనికన్నా బిలో అయితే ఏమవుతుందో నౌ విల్ డిస్కస్. చూస్తే ఇక్కడ ఏమన్నామండి, -1 కన్నా ఎబో, -1 కన్నా ఎబో అంటే ఇక్కడ చూస్తే -1 కన్నా ఎబో అయినప్పుడు వి నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమన్నాం, వి ఇన్. కాబట్టి అంటే ఇక్కడ నుంచి ఇలా వస్తుంది. -1 కన్నా ఎబవ్ ఉన్నప్పుడు వి నాట్ ఈజ్ ఈక్వల్ టు వి ఇన్. అంటే వి నాట్ అనేది వి ఇన్ని ఫాలో అవుతుంది కాబట్టి సేమ్ వి ఇన్ లాగా ఇక్కడ వరకు వచ్చింది. అగైన్ -1 కన్నా తక్కువ అవుతుంది. -1 కన్నా తక్కువ అవుతుంది అంటే వి నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలి, మైనస్ వి రెఫరెన్స్. కాబట్టి now it is minus V reference minus 1 volts. అగైన్ మైనస్ ఇక్కడ చూస్తే మళ్ళీ -1 కన్నా ఎబోవ్ వెళ్తుంది. -1 కన్నా ఎబోవ్ వెళ్తుంది అంటే అగైన్ V నాట్ ఈజ్ ఈక్వల్స్ టు V in. దిస్ ఈజ్ ద గ్రాఫ్ ఫర్ నెగిటివ్ క్లిప్పర్ బై యూజింగ్ నెగిటివ్ రెఫరెన్స్ వాల్యూ. ఇక్కడ చూస్తే నెగిటివ్ క్లిప్పర్ అంటే ఏమైందండి, నెగిటివ్ పార్ట్ అనేది క్లిప్ అయిపోయింది. ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ కూడా ఏమైంది, నెగిటివ్ క్లిప్పర్ అంటే నెగిటివ్ పార్ట్ మొత్తం క్లిప్ అయిపోయింది. అంటే ఈ పార్ట్ మొత్తం క్లిప్ అయ్యి ఇది వి రెఫరెన్స్ లాగా సెట్ అయింది. ఇక్కడ కూడా నెగిటివ్ పార్ట్ మొత్తం క్లిప్ అయ్యి నెగిటివ్ వి రెఫరెన్స్ లాగా సెటిల్ అయిపోయింది అనమాట. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్లిప్పర్స్ యూజింగ్ clippers, and it is of two types, positive and negative. In that also we are using positive reference and negative reference.